యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం ఇక్కడి నుంచి వ్యూ చాలా బాగుంది. అవును అవునమ్మాయి గారు. అది అవుట్ హౌస్ కదా? అవును. ఇందాక వస్తుంటే మీ వాచ్మెన్ చెప్పాడు అదే ఓ చిన్న సైజ్ ఇల్లులా ఉంది. సర్వెంట్స్ని వాచ్మెన్ని అందరినీ అందులో ఉంచొచ్చు. ఇంత పెద్ద ఇంటికి ఆ మాత్రం అవుట్ హౌస్ ఉండాలి. వాచ్మెన్ చెప్పాడు అక్కడ రాంబాబు పడుకొనున్నాడు, ఒంట్లో బాలేదని. వాచ్మెన్ చెప్పాడా? దేని గురించి? ఏంటి పద్మా, ఏంటలా చూస్తున్నావు? ఆ కంగారేంటి? అబ్బే ఏం లేదు ఏం లేదు. అక్కడ అక్కడ అసలు ఎవరు ఉండటం లేదు. ఎక్కడా? అదే అవుట్ హౌస్ లో. మరి అదేంటి మీ వాచ్మెన్ అలా చెప్పాడు? వాడు అలాగే చెప్తూ ఉంటాడు. ఒట్టి అబద్ధాలు కోరు. నాకేమీ అర్థం కావడం లేదు. అది అది అయినా కంగారేంటి? నువ్వెందుకంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు? అబ్బే ఏం లేదమ్మాయి గారు, అలాంటిదేమీ లేదు. పద వెళ్దాం. ఆ వాచ్మెన్ ఒట్టి దొంగ. నాకు చెప్పకుండా వాళ్ళ బంధువులు ఎవరినో తీసుకొచ్చి ఆ అవుట్ హౌస్ లో పెడుతూ ఉంటాడు. పోన్లే పాపం, అవుట్ హౌస్ లోనే కదా ఉంచాడు. ఏంటి పద్మా అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. అది నాకసలు ఇవాళ ఒంట్లో బాగోలేదు. కాస్త జ్వరంగా కూడా ఉంది. అలాగా? అవును. అయ్యయ్యో, మరి ఆ విషయమే చెప్పలేదే?
నేనవేమీ పట్టించుకోకుండా నిన్నిలా ఇల్లంతా తిప్పిస్తున్నాను. భలే వాళ్ళే అమ్మాయి గారు. జ్వరం దేవుంది, రాక రాక మా ఇంటికొచ్చారు. భలే దానివే. నేను ఇంకో రోజైనా వస్తాను, నాదే ఉంది. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. అనవసరంగా నిన్ను బోదర్ చేశాను. రాము గురించి కనుక్కుందామని ఇలా వచ్చాను అంతే. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను. కూల్ డ్రింక్ అయినా తాగి వెళ్ళండి. వద్దులే పద్మ, ఇప్పుడు తాగాలని లేదు. నేను వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వెందుకు? అసలే బాగోలేదన్నావు. నేను వెళ్తానులే, నువ్వు ఉండిపో. పర్వాలేదమ్మాయి గారు, గేటు దాకా వస్తాను. సరే, నీ ఇష్టం. కార్ ఎందుకు అమ్మాయి గారు బయట పార్క్ చేశారు? లోపలికి తీసుకొచ్చే పని కదా. పర్వాలేదులే. పాపం, అతనెవరికో బాగా జబ్బు చేసినట్టుంది. ఎవరినన్నా డాక్టర్ని పిలిపిస్తే పోతుందేమో. అలాగే అలాగే అమ్మాయి గారు, ఆ సంగతి నేను చూసుకుంటాను కదా. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. ఆయమ్మా, ఆయమ్మా. ఈ గొంతు అదే అదే మేడం, ఇందాక చెప్పాను కదా, తోటమాలకి. మీ బంధువులకి బాగోకపోతే అమ్మగారికి చెప్పి అవుట్ హౌస్లో ఉంచాలి కానీ ఇలా అబద్ధాలు చెప్పడం దేనికి? వెళ్ళు, అతనికి బాగున్నట్లు లేదు. ఎందుకో నిన్ను పిలుస్తున్నాడు. వెళ్ళి చూసిరా ఏం కావాలో. అలాగే అలాగే మేడం. ఎవరో పాపం, అసలు ఆ గొంతు ఎక్కడో విన్నట్టుంది. అబ్బా, ఏమైంది పద్మ? ఏమైంది? ఏం లేదమ్మాయి గారు, ఏం లేదు. ఎందుకో ఉన్నట్లుండి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తున్నాయి. అలాగా? అయ్యో పాపం, నిన్నెంతసేపు నిలబట్టే మాట్లాడుతున్నాను. అసలే ఒంట్లో బాలేదు. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను వెళ్తానులే. పర్వాలేదమ్మాయి గారు. వద్దు, నువ్వు లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో. వెంటనే డాక్టర్కి ఫోన్ చెయ్యి. నేను వెళ్తాను. ఈ వాచ్మెన్ ఒట్టి అయోమయపు మనిషి. ఏదేదో చెప్పి నా కొంప మీదకి తెస్తూ ఉంటాడు. లోపలికి రాని చెప్తా.
మీదంతా అదో తీరు. అది సరే, నేను నిన్నొకటి సూటిగా అడుగుతాను, సమాధానం చెప్తావా? అడగండి, ఎందుకు చెప్పను? అయినా నేనేమి ఈ పట్నం మడిసిని కాను, సుట్టి సుట్టి మాట్లాడడానికి. అన్నీ సూటిగానే చెప్తాను, అడగండి. మళ్ళీ మీ మాటలు అర్థం కావడం లేదు. ఈ కుంకుమ కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నానంటారేటి? అది నీకు అర్థం కాదులే. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మాలాంటి వాళ్ళకి ఈ అదృష్టం కలగదు. ఏటో మీ గోల. రోజు గుడికొచ్చినప్పుడు దేవుడు కుంకుమ పెట్టుకుంటానే ఉన్నారు కదా. అమ్మా అమ్మా, మిమ్మల్నే. కళ్యాణమ్మ గారు, కళ్యాణమ్మ గారు. ఏంటమ్మా, దేని గురించి ఆలోచిస్తున్నారు? అసలు ఎందుకలా ఉన్నారు? నేను రోజు చూస్తూనే ఉన్నాను. ఈ మధ్య మీ మనసులో ఉంటున్నట్లుగా లేదు. బాగా దిగులుగా ఉంటున్నారు. ఏమైంది? అబ్బే, ఏం లేదు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఏదో వయసులో పెద్దదాన్ని. నీ మనసులో ఏదన్నా బాధ ఉంటే నాతో చెప్పండమ్మా. ఎందుకు ఇలా దిగులుగా ఉంటున్నారు? ఏమో, ఎందుకో నాకే అర్థం కావడం లేదు. ఏ పని చేయలేకపోతున్నాను. ఎప్పుడు ఏవో ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మనసు అసలు నిలకడగా ఉండటం లేదు. మనశ్శాంతి పూర్తిగా కరువైంది. ఇలా ఎందుకవుతుందో ఏమో నాకే అర్థం కావడం లేదు. నా మాట విని ఓ పని చేయండమ్మా. మీకు తప్పకుండా మనశ్శాంతి దొరుకుతుంది. ఏంటది? మా ఇంటికి దగ్గరలోనే ఓ స్వామీజీ మఠం ఉంది. చాలా మంచి ఆయన. ఆయన ఒక్కసారి కలవండమ్మా. మీ బాధ ఏంటో ఆయనతో చెప్పండి. మీకు తప్పకుండా మనశ్శాంతి దొరుకుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. స్వామీజీయా? అవునమ్మా. ఆయన అప్పుడప్పుడు ఈ గుడికి కూడా వస్తూ ఉంటారు. మొన్న ఆ మధ్య మీరు ప్రసాదం గది దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇటువైపు వచ్చారు. అవునవును, ఆయనతో పాటు చాలా మందే వచ్చారు. ఒకటే కోలాహలంగా అనిపించింది. అవునమ్మా, ఆయనకి చాలా మంది శిష్యులున్నారు. ఏమో, నాకెందుకో ఈ స్వామీజీలు వీళ్ళంటే పెద్దగా ఇష్టం ఉండదు. అదేంటమ్మా? అదంతే. ఈయన అందరిలాంటి వారు కాదమ్మా. చాలా మంచి ఆయన. కలిస్తే మీకే అర్థమవుతుంది. అయినా మనశ్శాంతి అన్నది బయట వెతుక్కుంటే దొరకదు. మన మనసులోంచే పుట్టాలి. అవుననుకోండమ్మా. కానీ ఒక్కోసారి దానికి ప్రేరణ అనేది అవసరం కావచ్చు కదా. ఈసారి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నేను వెళ్ళి మాట్లాడతాను. ఆయన తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. నేను వెళ్తానమ్మా.
అవతల చాలా పనుంది. సరే. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకెన్నిసార్లు చెప్పాలి? నా ఉద్యోగం ఊడేదాకా నువ్వు నిద్రపోయేలా లేవే. ఏం మాట్లాడవే? అయినా ఎందుకలా నీరసంగా ఉన్నావు? బాబు త్వరగా వెళ్ళిపో. మళ్ళీ అమ్మగారు చూసారంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది. ఏంటయ్యా, నేను చెప్పేది వినపడలేదా? ఇంకా అక్కడే నిలబడ్డావు. అయినా మొన్న జరిగిన సన్మానం చాలేదా మళ్ళీ వచ్చావు? మీరంతా ఒట్టి మొండి ఘటాల్లాగా ఉన్నారు. నేనిక ముందు ఈ ఇంటికి రావాల్సిన అవసరమే ఉండదు. నేను ఈడకి రావడం ఇదే ఆఖరిసారి. పోన్లే, ఇన్నాళ్ళకి ఓ మంచి కబురు మోసుకొచ్చావు. నువ్వు ఇక్కడికి రాకపోవడమే నాకు కావాలి. అయినా ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చినట్లు? వెళ్ళు. ఈ సంచిని రాంబాబుకి ఈయడానికి వచ్చాను. మళ్ళీ మొదటికే వచ్చావా? అలాంటివేవి కుదరవని నీకెన్నిసార్లు చెప్పాలి? వెళ్ళు. నువ్వెంతసేపు నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తావు, కానీ ఒకసారి మడిసిలా ఆలోచించు. ఈ సంచిలో ఏటున్నాయో తెలుసా? రాంబాబు కోసం మా అవ్వ కొన్న కొత్త బట్టలు, అతని కోసం దాచించిన చిల్లర డబ్బు. అయితే ఏంటంట? వీటిని రాంబాబుకి అందియాలని బతికుండగా అవ్వ తహతహలాడిపోయింది. చివరికి మీ పుణ్యాన ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయింది. అంటే అవును, అవ్వ చచ్చిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే అవ్వ సావుకి మీరే కారకులు. ఒక్కసారి రాంబాబుని పంపించమని నెత్తి నోరు బాదుకున్నాను. మీరు నా మాట ఏం లేదు. రాంబాబును చూడందే మెతుకు ముట్టనని అవ్వ మొండి పట్టుపట్టింది. చివరికి తన పంతమే నెగ్గించుకొని ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. ఆఖరి నిమిషం దాకా పాపం ఆ ముసలి పేణం రాంబాబు కోసం ఎదురు చూసింది. అట్టాగే కలవరిత్తా కలత నెత్తులోనే కడతేరిపోయింది. బతికుండగా అవ్వ కోరికెట్టాగూ తీరలేదు. మీరు తీరనివ్వలేదు. ఇప్పుడైనా ఓ మడిసిలో ఆలోచించి ఈ సంచిని రాంబాబుకు అందసేయి. ఆ ముసిల్ దాని ఆత్మ సంతోషపడుతుంది. ఇప్పుడు కూడా ఉద్యోగం అని కబుర్లు చెప్పొద్దు. మీ మూలంగా ఓ నిండు పేడం గాల్లో కలిసిపోయింది. ఇప్పటికన్నా కళ్ళు తెరువు. ఈ సంచిని రాంబాబుకు అందివ్వు. ఏంటి ఆలోచిస్తున్నావు? అయినా దీనికి ఎంతగా ఆలోచించాలా? ప్రతిదీ మీ మేడం గారు చెప్పేసి చెయ్యాలా ఏంటి? ఆవిడ గోరికి తెలియకుండా ఈ సంచిని రాంబాబుకు అందచెయ్యి. నువ్వు తలుచుకుంటే ఆ మాత్రం చేయలేవా? ఇప్పుడైనా ఈ పని చేసి నీ పాపాన్ని కాత్తాయిన కడిగేసుకో. నువ్వు ఇట్లా ఆలోచిస్తా నిలబెడితే మళ్ళీ మీ అమ్మగారు వస్తారు. కుదరదు బాబు అని మళ్ళీ నువ్వు తల బాదుకుని చేతులు ఎత్తేస్తావు. మీ అమ్మగారికి తెలియకుండా ఈ పని చేయమంటున్నాను కదా. నీకు వచ్చే ప్రమాదం ఏటి ఉండదు. ఎంత తీసుకో. ఆ ముసిల్దాని మీద నీకు ఇప్పటికీ కనికరం కలగకపోతే ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఈ విషయం ఇంకెవరితోనూ చెప్పొద్దు. నువ్వు చెప్పినట్టే దీన్ని రాంబాబుకి ఇస్తాను. కానీ నువ్వు ఇంకెప్పుడు ఇటువైపుకి రావద్దు. నువ్వు వస్తే మా మేడం గారికి లేనిపోని అనుమానాలన్నీ వస్తాయి. నేను నీ మాట విని ఈ పని చేసి పెడుతున్నాను కాబట్టి నువ్వు కూడా నా మాట విను. ఇంకెప్పుడు ఇటువైపుకి రావద్దు. ఇక నువ్వు రమ్మన్నా నేను ఇటువైపుకి రాను.
కాకపోతే ఒక్క మాట, ఆ రాంబాబు ఒట్టి అమాయకుడు. మీ మేడం గారు చెప్పారంటూ మీరంతా రాక్షసుల్లాగా మారి ఆ బాబు ప్రాణాలు తీయకండి. అంతకన్నా పెద్ద పాపం ఇంకోటి ఉండదు. ఆ మాట గుర్తెట్టుకో. వస్తాను. అలాగే అలాగే. మళ్ళీ ఇదేంటి అప్పుడే వెనక్కి తిరిగావు? ఆహా, ఏట్లేదు. మాట నిలబెట్టుకుంటావు కదా, ఈ సంచిని తప్పకుండా రాంబాబుకి ఇస్తావు కదా. తప్పకుండా చెప్పా కదా, ఇంకా ఇన్నిసార్లు ఎందుకు అడగడం? నీకేం అనుమానం అక్కర్లేదు. నేను మాట ఇచ్చానంటే అంతే, తప్పకుండా నిలబెట్టుకుంటాను. నువ్వు ముందు పద, మళ్ళీ మేడం గారు చూస్తే గొడవలు అయిపోతాయి. వాచ్మ్యాన్